హలో అందరికీ. ఈ చైనా గ్రాస్ అనేది మనకి రెడీమేడ్‌గా దొరుకుతుందంటండి. నేను ఇప్పుడు రీసెంట్‌గా చూసాను. దానికోసమే మీకోసం పోస్ట్ చేస్తున్నాను. సో, ఇలాగ లోపల చూస్తే అది పుల్ల పుల్లగా ఉంటుంది. దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఆ వాటర్‌లో మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత బాగా మరగాలండి. అది మొత్తం కరిగిపోవాలి. లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అది కరిగేలోపు 1 లీటర్ పాలు తీసుకొని దాన్ని బాగా కాగబెట్టండి. అందులో అవి కాగిన తర్వాత ఒక రోష్ మనకి టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ వేసేసి కరిగిన లిక్విడ్‌ని దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇవి బాగా చిక్కగా రావాలండి. ఒక 10, 15 నిమిషాలు బాగా మరిగించాలి. అవి మరిగిన తర్వాత ఇలా జీడిపప్పు నెక్స్ట్ బాదం పప్పు, నెక్స్ట్ కొద్దిగా యాలుక్కాయల పొడి వేసేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక బాగా లోతుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆ మిశ్రమాన్ని పోసేయాలి. ఇది మొత్తం కూడా బాగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. సో, ఇలాగ మొత్తం వేసేసుకొని మిశ్రమాన్నన్నిటిని కూడాను బాగా ఆరిన తర్వాత చూడండి ఎలా ఆరిపోయింది కదా! ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో 15 మినిట్స్ పెడితే గడ్డగడిపోతుంది. మనకి ఇష్టమైన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.